చెప్పండి శ్రీనివాస్. సార్ మొత్తానికి అయితే బీసీ బంద్ అయితే విజయవంతమైంది సార్. నేను ఎందుకంటే ఒక 20 కిలోమీటర్లు జర్నీ చేసి రోడ్ల మీద ప్రతిరోజు మార్నింగ్ డిబేట్కు ఆఫీస్కి వస్తాను. సో ఆర్టీసీ బస్సులు అయితే ఇక్కడ కనిపించలేదు. సో ముఖ్యంగా బంద్ అంటే మనం కేవలం ఆర్టీసీ బస్సుల విషయంలోనే ముందుగా మనం చూస్తాం కనుక సో ఈ బంద్ విజయవంతం అవుతుంది. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి 42% బీసీల విషయంలో ఒక క్లారిటీ వస్తుందా, హైకోర్టులో ఏం జరుగుతుంది అది చెప్పగలుగుతారా సార్? శ్రీనివాస్ గారు, బంద్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీతో పాటు అధికార పక్షం కూడా దీనికి మద్దతు తెలిపిన తర్వాత బంద్ జరగటం అనేటువంటిది పెద్ద విషయం ఏమీ కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరికి వ్యతిరేకంగా లేదా ఎవరి మీద నిరసన తెలుపుతూ ఈ బంద్ జరుపుతున్నారనేటువంటిది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి ఒక గందరగోళ పరిస్థితి అనేది మాత్రం నేను చెప్పక తప్పదు. ఎవరు వ్యతిరేకంగా లేకపోతే ఎవరి మీద నిరసన తెలియజేస్తున్నారు అనేది గత కొద్ది రోజులుగా ఈ అంశం మీద జరిగినటువంటి చర్చల సందర్భంగా నేను ప్రధానంగా చెప్పినటువంటి అంశం, సుప్రీంకోర్టులో వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో 50% పరిమితి అనేటువంటి దానికి ఆ తీర్పులు లేదా వాళ్ళ ఆదేశాలు కట్టుబడి ఉన్నాయనేటువంటిది అందరికీ తెలిసిందే. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టులో అదే చెప్పారు. 50% లోపు మీద ఎప్పుడైనా ఎన్నికలు జరుపుకోవచ్చు అని రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. ఆ తీర్పులకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పులకు సంబంధించి దానికి భిన్నంగా ఇప్పుడు మళ్ళా అదే సుప్రీంకోర్టు ఈ 42% అంటే 50% పైన రిజర్వేషన్ ఆమోదిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అదేవిధంగా అదే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేటువంటి రాష్ట్ర హైకోర్టులో కూడా అంతకు మించి భిన్నమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం లేదనేది అందరికీ తెలిసిందే. అందువలన బంధు న్యాయమే, 42% రిజర్వేషన్లు పెంచాలనేటువంటిది న్యాయమే. కాకపోతే ఇక్కడ ఒక స్పష్టత అనేటువంటిది లోపించింది. నా అభిప్రాయం ప్రకారం దీనికి అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ అంటే సుప్రీంకోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రాజ్యాంగ సవరణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో షాబాను కేసులో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని పక్కన పెట్టేసి రాజ్యాంగ సవరణతోటి ఆ తీర్పుని ఒమ్ము చేసింది. సరే, అది మంచిదా చెడ్డదా అనేటువంటిది అది వేరే అంశం. అయితే ఈబీసీ రిజర్వేషన్స్ 10% గురించి సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటి, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించినటువంటి అంశం ఇది, అందువల్ల రాజ్యాంగబద్ధమే, దీన్ని మేము జోక్యం చేసుకోము, ఇది సమర్థనీయమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అటువంటి రాజ్యాంగ పద్ధతి లేకుండా బీసీ రిజర్వేషన్లకి దానిలో కూడా మళ్ళీ 2 రకాలు. ఒకటి, ఇప్పుడు తమిళనాడు గురించి మన మిత్రులు అనేక మంది వివిధ సందర్భాల్లో చెప్తుంటారు. తమిళనాడులో ఉన్నటువంటి 69% రిజర్వేషన్లు అనేటువంటివి విద్యా ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే, అది కూడా 9వ షెడ్యూల్లో ఉన్న కారణంగా దానికి ఓకే. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల మిగిలినటువంటి రాష్ట్రాలు మేము అన్ని పార్టీల మద్దతుతోటి తీర్మానం చేశాము, ఇంకోటి ఏమైనా కావచ్చు, అది వాస్తవే కాదనట్లేదు. కానీ దాన్ని ఎవరైనా సవాల్ చేస్తే సుప్రీంకోర్టు తన తీర్పుకి తానే కట్టుబడి ఉండేటువంటి అవకాశం ఉన్నందువల్ల ఇప్పుడు అల్టిమేట్ గా దీనికి పరిష్కారం ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని అన్ని పార్టీలని సంప్రదించి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బీసీ రిజర్వేషన్స్ మీద ఉన్నటువంటి క్యాప్ ని ఎత్తేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 50%కి మించి కూడా చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఇస్తే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి సమస్య పరిష్కారం కాదు. ఆ ముక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా బీజేపీ నోట్ నుంచి కానీ ఇంతవరకు వెలువడలేదు. ఎందుకు అంటే ఆ పార్టీ ఇది అంటే కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కనుక
కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఆమోదించట్లేదు, లేకపోతే గవర్నర్ రాష్ట్రపతి ఆమోదించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒక రాజకీయ విమర్శ, నేను కాదను. కానీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి. దీనికంటే ముందు, తెలంగాణ కంటే ముందు అక్కడ 50% పైన రిజర్వేషన్లు చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ చేసి, లేదా ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదం కూడా తెలియజేశారు. తెలియజేసిన తర్వాత జరిగింది ఏమిటి? కోర్టులో ఆ ఎన్నికలు అనేటువంటివి రద్దయ్యాయి. 2022 నుంచి ఇప్పటి వరకు ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మీరు 50% దానికి ఆ పరిమితికి కట్టుబడి జనవరిలోగా, అంటే వచ్చే ఏడాది 2026 జనవరిలోగా మీరు ఎన్నికలు జరపాల్సిందే, సాకులు చెప్తే ఇంకేమాత్రం అంగీకరించేది లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము లేదా కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటి అయితే అనివార్యంగా అదే. అయితే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే, జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముందు ఆ విధమైనటువంటి నిర్ణయం కనుక కాంగ్రెస్ పార్టీ అంటే 50% లోపు మేము ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాని ప్రభావం జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద పడుతుంది. రాజకీయ పార్టీలు కూడా, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటాయి. అందుకని ఇది ఆ విషయం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నది. అందుకని చట్టపరమైనటువంటి హైకోర్టులో చేస్తారు. అయితే తాజాగా నిన్న దాఖలైనటువంటి ఒక కొత్త పిటిషన్ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి దారులు ఇంకొక దారి మూసుకుపోయింది. ఏమిటి అంటే, ఎన్నికల కమిషన్ న్యాయవాది ఏం చెప్పాడు, మేము సిద్ధంగానే ఉన్నాము, 50% గురించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగాము అని చెప్పేసి చెప్పారు. అందువల్ల 2 వారాలు గడువు ఇచ్చింది. మరోవైపు ఏమో 4 వారాలు రాష్ట్ర ప్రభుత్వానికి 42%, ఆ తర్వాత మరొక 2 వారాలు వాటి మీద ఇతర ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, బీసీ సామాజిక తరగతుల్లో జుట్టు బీక్కునేటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు, ఏమవుతుంది, వస్తాయా రావా, ఇదేమిటి అనేటువంటి ఒక విధమైనటువంటి ఆందోళన ఉన్నది. ఆ ఆందోళనతో పాటు ఈ అసంతృప్తి కూడా ఉన్న కారణంగానే ఇవాళ బంద్ జరుగుతూ ఉంది. అందుకని అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ సవరణ జరపకుండా ఎన్ని బందులు జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా కానీ న్యాయస్థానాల్లో ఇవేవి కూడా నిలిచేవి కాదు. కనుక అనివార్యంగా 50% రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపడం మినహా రాష్ట్ర ప్రభుత్వానికి మరొక దారి లేదు. జరపకపోయేట్లయితే స్థానిక సంస్థలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులని కోల్పోతాయి, తాత్కాలికంగా నష్టపడతాయి. ఇప్పటికే మహారాష్ట్రలో 4 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల నిధులు రాక, ఎందుకంటే ఎన్నికలు జరపలేదు, జరిపినటువంటి ఎన్నికలు రద్దయ్యాయి. మరి అది బీజేపీకి ఆ విషయం అన్ని తెలిసి కూడా ఈ రాష్ట్ర బంధుకి మద్దతు. ఏమని మద్దతు, ఎవరి మీద మద్దతు? కాంగ్రెస్ మీదనా, లేదా స్టే ఇచ్చినటువంటి హైకోర్టు మీదనా? ఎవరికి వ్యతిరేకంగా బీజేపీ మద్దతు ఇచ్చింది అనేటువంటిది సమస్య. అదేవిధంగా బంద్ చేసేటువంటి వాళ్ళలో కూడా ఇది ఎవరికి వ్యతిరేకంగా లేదా ఎవరి మీద నిరసన అనేటువంటి ఒక స్పష్టత కూడా లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏం జరుగుతుందంటే, 6 వారాలు లేదా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అయినా 50% తోటి ఎన్నికలు జరపడం మినహా మరొక పరిస్థితి అయితే కనపడలేదు అనేది నా అభిప్రాయం. సార్ థ్యాంక్ యూ సార్. సో ఆచార్య గారు,